ఈ 2025లో ఐపీఎల్ విన్నర్ ఎవరు అనేది చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. కానీ దానికంటే ముందు ఈ పాయింట్స్ వినండి. వీడియో చివరిలో అంటే ఏ టీం గెలుస్తుందో చెప్తాను. అయితే చూడండి, నాకు పర్సనల్ గా మన భారతదేశంలో ఏదైనా సరే నాకు నచ్చదు అని అంటే అది ఐపీఎల్ అండి. ఎందుకు అని అంటే యంగ్స్టర్స్ దాని వల్ల చాలా వరకు కూడా దెబ్బతింటున్నారు. మామూలుగా చూడరండి, యంగ్స్టర్స్ చూసి బెట్టింగ్ ఆడతారు, ఖచ్చితంగా బెట్టింగ్ ఆడతారు, ఆడి అప్పుల పాలవుతారు. అప్పుల పాలయ్యి సంవత్సరం అంతా కూడా దానిపైనే ఆ అప్పులు కట్టడంలోనే వాళ్ళ టైం అంతా కూడా వృధా చేసుకుంటారు. ఎక్కడొస్తాయి చెప్పండి కొత్త ఆలోచనలు? ఎక్కడొస్తాయి? యంగ్స్టర్స్ కి రావాల్సిందేంటి? కొత్త ఆలోచనలు. ఎంటర్‌ప్రెన్యూర్స్ ముందుకు రావాలి, కొత్తగా వేరే వాళ్ళకి జాబ్ ఇవ్వాలి. అప్పుడు ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది. కొత్తగా ఆలోచనలు ఎక్కడొస్తాయి? ఈ అప్పుల వల్లనే ఆ ఆలోచనలని పోతుంది. ఓకేనా? అందుకే నాకు ఈ వరస్ట్ అనిపిస్తుంది ఐపీఎల్ అయితే. ఇప్పుడు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఐపీఎల్ విన్నింగ్ టీం ఏది చెప్తా అని చెప్పేసి. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆ విన్నింగ్ టీం ఏదో నాకు తెలిసి ఉంటే నేనెందుకు ఈ వీడియోస్ చేస్తాను? ఆ కర్మ నాకెందుకు? ఒక్కసారి ఆలోచించండి. మార్కెట్లో చాలా మంది కూడా దొంగ బాబాలు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగండి, నాకొద్దు. ఓకేనా? స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.